హాయ్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. జానపద గీతాలు సహజంగా పల్లెల్లో కష్టజీవులు రైతులు తమ కష్టాన్ని మర్చిపోవడానికి ఆలపించే గీతాలే జానపద గీతాలు. మరి సహజ సిద్ధంగా ప్రకృతితో మమేకమైనటువంటి ఈ గీతాలు వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధల్ని భావాల్ని వ్యక్తపరుస్తూ న్యాచురల్ మాండలికాలతో సహజ సిద్ధమైన భాషతో వాడుక భాషతో ఈ పాటలు ఎంతో చక్కగా ఉంటుంటాయి. మరి ఈ రోజుల్లో కూడా అలనాటి జానపద గీతాలకి మంచి ఆదరణ దొరుకుతోంది అంటే అతిశయోక్తి కాదు. చాలా పాటలు ఈ రోజుల్లో సినిమాల్లో కూడా పెడుతున్నారు. ఆ పాటలను బట్టే సినిమాలు హిట్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎక్స్పర్ట్ అవర్లో ప్రముఖ జానపద గాయని అలాగే సహజ సాంప్రదాయ జానపద కోకిల 10కి పైగా వరల్డ్ రికార్డ్స్ని తన సొంతం చేసుకున్నటువంటి పారడీ క్వీన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, చక్కటి జానపదాల పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. నమస్తే అండి అరుణ గారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకు మేడం? సాక్షిగా సాక్షిగా కలిసానమ్మా, ప్రహర్షిణి ప్రహర్షిణి నిన్ను కలిసానమ్మా, అందమైన నీ నవ్వు ప్రహర్షిణి, నీ మాట చూస్తేనే ప్రహర్షిని, మన సాక్షిలోన ఆనందం ప్రహర్షిని, ప్రహర్షిని ప్రహర్షిని ప్రహర్షిని. వావ్, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అప్పటికప్పుడు అలవోకగా అలా అల్లేసి ఎవరి మీదన్నా ఒక మంచి పాట పాడతాం మీ ప్రత్యేకత. అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అమ్మ నాకు. అంతే. అంటే పదాలను అల్లుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవడం. అంటే అన్ని పాటలు సాధ్యం కాదు. కొన్ని పాటలు ఎందుకు ఆ సమయానికి ఏ పాట గుర్తుకొస్తే ఆ పాట మీద పాడ. మీ నోట మా జగనన్న గారి పాట వినాలనుకుంటున్నాను నేను. తప్పకుండా పాడగలుగుతారా? ఇప్పటికిప్పుడు. నాకు ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవాలకు రెండింటికి నేను పాడాను. ఆయన అసలు అమ్మాయిని పిలవండిరా, పిలవండి అమ్మాయిని పిలవండి అనేవారు. అంత సాన్నిహిత్యం. అంటే సాన్నిహిత్యం అంటే ఆయన ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలా ప్రోగ్రామ్స్లో నేను పార్టిసిపేట్ చేయడం వలన అమ్మాయిని పిలవండి అయ్యా, పాడించండి అమ్మాయితోటి అనేవారు. అలా ఆయన ప్రమాణ స్వీకారోత్సవాలకు 2 సార్లు పాడాను. అలాగే దురదృష్టవశాత్తు వారు పదించాక ఆయన కోసం మళ్ళీ పాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది నాకైతే. అప్పుడు కూడా పాడాను, అప్పటికప్పుడే పాడాను. ఆయన పటం చూస్తూ పాడాను. చాలా బాధ కలిగించిన అవసరం అలా. అంటే సందర్భాన్ని బట్టి అలవోకగా మీరు పాటలు అల్లేసుకుంటూ పాడుతూ ఉంటారు. అవును. జగనన్న గారి మీద ఏమైనా పాడతారా? అది చివరిలో పాడతాను. ఓకే, ఓకే, డన్ డన్. యా, అరుణ గారు, ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా మీరు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు జానపద గీతాలు పాడుతూ 10కి పైగా అవార్డులు, ఎన్నో రివార్డులు, చాలా మీ హిస్టరీలో చూస్తుంటే చాలానే ఉంది. 14 దేశాలు వెళ్ళాను. 18,000 ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 18,000 ప్రోగ్రామ్స్. అవును. దాదాపు 9 మంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. అది నా అదృష్టం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరితో చేశాను. సినిమా యాక్టర్స్ కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ మొదలుకొని ప్రతి పల్లెకి వెళ్ళాను. మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు తిరిగాను. అలాగే మన పల్లెలకి మన హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ కామన్గా చేస్తాను. మీకు ఇష్టమైన జానపద గీతం ఇది? నాకు జానపదాలు అంటే యాసలు పాడతానమ్మా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాస ఉంటుంది. అవును, ఒక్కొక్క మాండలికం ఉంటుంది. వాళ్ళ భాష యాస అన్ని డిఫరెంట్ ఉంటాయి మనకి. శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, శ్రీకాకుళంలో ఎలా ఉంటుందంటే మనకి ఎవరమ్మా ఏంది ఎట్టబోతున్నా ఇలా ఉంటుంది వాళ్ళ మాటలు. ఏటా మలగిలిపనువా అంటారు. అవును, కొంచెం డిఫరెంట్. అంటే స్ట్రాంగ్. అంటే ఇప్పుడు సడన్ గా మనకి వాళ్ళతో మాట్లాడినప్పుడు సేమ్ అలాగే మాట్లాడతాను నేను. అది మనకి ఇప్పుడు రాయలసీమ వెళ్ళామనుకోండి, ఎవరా ఏంది ఎట్టబోతున్నా అది ఎత్తుకొని బా అంటారు కదా. మన తెలంగాణ మనం పుష్ప సినిమా చూస్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమవుతుంది. ఈ తెలంగాణ లాంగ్వేజ్ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం. చాలా మంది మనకి తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అవును అవును. గట్ల ఓ బిడ్డ నేను చెప్పినా కదా, ఎందుకు అట్లా పోతున్నావు జర సైజు అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడం మూలన నాకు తెలిసినంత వరకు ఊహ తెలిసింది పటంచెరు. మీది ఏ ప్రాంతం? నేను పుట్టింది విజయనగరం, అమ్మగారిది విజయనగరం, మా నాన్నగారిది ఇక్కడ పటంచెరు. ఓకే. అందుకని 2 ప్రాంతాలు నేను తెలుసు. అన్ని ప్రాంతాలు నేను కళాకారినిగా తిరిగాను కాబట్టి అది. ఇకపోతే జానపదాలన్నీ ఒక్కొక్కటి యాసలు పాడదాం, పల్లవులు పాడతాం. ఓకేనా? ఓకే. మనకి శ్రీకాకుళం సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక మాండలిక ఉంటుంది. దాంట్లో దనీలమ్మదని కొప్పు దంచర బుల్లోడో, అల్లం బెల్లం కలిపి దంచర బుల్లోడో, దనీలమ్మదని కొప్పు దనీలమ్మదని కొప్పు దనీలమ్మదని కొప్పు,
రంగుల అంగీలు తెస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు బంగారు మలతాడు ఇస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు సెమ్మి శరణా కోలా తెస్తానన్నాదే దనీలమ్మదని కొప్పు. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి విశాఖపట్నం మీద ఒక పాట ఉంది. ఓకే. ఆ అమ్మాయి ఎవరో కలిసిందట గుడిలో, ఒక కొబ్బరి మొక్క ఇచ్చింది, మాట్లాడింది, మళ్ళీ కనిపించకుండా పోయిందట. అమ్మాయిని ఎదుర్కొంటున్నాడు అబ్బాయి. ఏమని? అరి ఒబ్బి వారం చేసి కొబ్బరి ముక్క చేతికిస్తే ఎవరమ్మో ఈ వరము తెలవదు, ఎవరమ్మో ఈ వరము తెలవదు. బాజా బంధువులు దాయి బారు బంధుము దాయి చారేడు కళ్ళదాయి బారేడు కొప్పుదాయి సింహాచలము కాడ చింతకాయలిచ్చింది ఎవరమ్మో ఎవరము తెలవదు, ఎవరమ్మో ఎవరము తెలవదు. అంటే ఆమె ఎవరు, ఆమె గురించి నాకు తెలీదు అని. అంటే ఆ వివరం అన్నది వాళ్ళు అక్కడ మాట్లాడతారు. వివరం అన్నదాన్ని వివరం అని మనం చెప్తాము, జానపదులు ఎవరము అంటారు. ఎవరం చెప్పు అంటారు. అలాగే మనకి ఇంకా ఏదన్నా అన్ని సాధించి అన్ని అది చేస్తాను అన్న తర్వాత మాట్లాడతారు. చూడండి, అది చేస్తాను గొప్పలు చెప్పిన వాళ్ళని చూసి ఇలా మాట్లాడతారు అక్కడ. అంతన్నా వింతన్నావోయ్ గంగరాజు మొంత మామిడి పండన్నావోయ్ గంగరాజు అమ్మసాటు ఆడపిల్లనోయ్ గంగరాజు ఆగమాగమైపోయానోయ్. ఇలా ఇది మోహన్ బాబు గారి సినిమాలో పాట. మోహన్ బాబు సినిమాలో పెట్టుకున్నారు జానపదం, ఒరిజినల్ జానపదం అనమాట పెట్టుకున్నారు. అలా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సినిమాల్లో జానపద గీతాలు పెడుతున్నారు. ఆ పాటలను బట్టి ఆ సినిమాలు కూడా హిట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే నేను క్లాసికల్లో డిప్లొమా చేశాను. డిప్లొమా చేసినా సరే చిన్నప్పటి నుంచి జానపదాలు పాడడం అలవాటు. అంటే బుర్రకథలు చెప్పేదాన్ని నేను. ఆ బుర్రకథలు చెప్పడం వలన జానపద గీతాల మీద అవగాహన పెరిగింది. అలాగే మనకి సినిమాల్లో ఇప్పుడు కాదమ్మా, పాత రోజుల నుంచి ఉన్నాయి జానపదాలు. చూడండి, మామ 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 పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మామ 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 మామ. ఇది జానపదమేగా. అవునా? అవును. సుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోట కంత చక్కిలిగిలి పెట్టు వేళ పొద్దు వాళ్ళనిచ్చిరా సద్దు మనగనిచ్చిరా ఏళ్ళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతివా తంట మన ఇద్దరికే తప్పదు మావయ్యా తప్పదు మావయ్యా. ఇవన్నీ జానపదాలే. అవును, చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. అది మాయదారి సిన్నాడు ఇది నా మనసి లాగేసిండు. చూనైతే జానపదం చూనే కదా ఇది. మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రీసెంట్ మూవీస్ లో మీరు ఇప్పుడు దాకా పాత పాటలు పాడారు, పాత సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు రీసెంట్ మూవీస్ లో వచ్చిన పాటలు ఏమున్నాయి? ఈ రీసెంట్ మూవీస్ లో చాలా పాటలు వచ్చాయమ్మా, ఒకటి రెండు కాదు. మనకి ఓలమ్మో ఓలమ్మో ఓ నాయన అని ఒక పాట వచ్చింది. సింపిరి జుట్టు దాని చెవులెరకన చుట్టు దాని లాల 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 నేనటంటి టంటాడదాని కాను బావో పలసరు బైక్ మీద రారు బావో. ఇదొకటి జానపదమే. అలాగే మనకి గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా నీ చెయ్యి సాపలేదా మే గాజు తొడగలేదా. ఇది కూడా జానపదమే. అంటే జానపదం ట్యూన్స్లో కావచ్చు, జానపదం కావచ్చు, ప్రతిదీ. సారంగధర్య కూడా దాని కుడి భుజం మీద కడవా, ఇవన్నీ జానపదాలు. ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇవన్నీ అసలు. ఎందుకంటే జానపదాల్లో ఉన్న గొప్పతనం అది. జానపదం అన్నది ఒక జ్ఞానపదంగా భావించాలి. జ్ఞానపదం నేనైతే అదే అనుకుంటా. జ్ఞానపదం అది ఎంత చక్కగా మార్చారు దాన్ని. జానపదం ఒక జ్ఞానపదంగా భావిస్తే మనకి ఏంటంటే ప్రతిది కూడా, అంటే పనులు చేసుకున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి పనికి ఒక పాట ఉంటుంది. అవును, నవ్వినప్పుడు ఉంటుంది, ఏడ్చినప్పుడు ఉంటుంది, ప్రతి దాని మీద ఒక పాట ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు పోట్లాడుకున్నారు అనుకోమ్మా, జానపదాల్లో ఉంటాయి, భలే ఉంటాయి. గడసరి ఇల్లాలు అంటే భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, మధ్యలో తడికుంది. అప్పుడు తడికే కదా ఇల్లు. తడుకుంటే తడికి చెప్పుకుంటారు వాళ్ళు. కూలిపోయి నాలిపోయే కూడు లేక మాడిపోయి ఆకలాని చెప్పవే తడికో తడికో నాకు ఆకలాని చెప్పవే తడికో తడికో అని ఆయన చెప్తున్నాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతున్నాడు. ఆమె చెప్తుంది, వంట లేదు పెంట లేదు ఇంటిలోన మెతుకు లేదు ఏడ తెచ్చి పెట్టని తంటాల మారి తడికే నేనేడ తెచ్చి పెట్టని తంటాల మారి తడికే అయ్య గోరి కాడికెళ్ళి బియ్యం అడిగి తెచ్చుకొచ్చి వండమాని చెప్పవే తడికో తడికో దాని కొండమాని చెప్పవే తడికో తడికో.
ఇలా ఆ తిట్టుకున్న తిట్లు కూడా అలా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి గడసరి ఇల్లాలనుకో, అత్త మామ ఇంట్లోకి రావడం ఇష్టం లేదనుకో, గుమ్మం ముందు నుంచి పెట్టి అలా హుషారుగా పాడుతుంది. అత్తో నీ వచ్చినేలా ఆకలి అవుతుందని అలిగిపోయేవో మావో నీ వచ్చినేలా, మర్యాద లేదని మనసిన్న బోకు మావో నీ వచ్చినేలా, అన్న పెడదామంటే అరిటాకు లేదు, పప్పొండుదామంటే పంటలేపోయే. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇండైరెక్ట్ గా సెటర్ వస్తుంది. నీళ్లు ఇద్దామన్నా నీరసంగా ఉంది, పాలు తెద్దామంటే పిల్లి తాగేసింది. ఇలా ఉంది. గడసరి కోడలే, గడసరి కోడలు. అలాగే భార్య భర్తలు పోట్లాడుకుంటే మన రాయలసీమ యాసలో భలే ఉంటాయి. రాయలసీమ యాస భలే ఉంటుంది. అది భార్య అంటే గడుసిల్లాలైతే ఎలా మాట్లాడుతుంది, తుమ్మెదలున్నాయి మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతాలాడేవి మీరా, తుమ్మెద ఏటికి పోరా హరిరరి ఏటికి పోరా, అయ్యో ఏటికి పోరా, చేపలు తేరా బాయికి పోరా, నీళ్లు తేరా బండాకేసి బాదర మొగుడ, సట్టికేసి వండర మొగుడ, చేపల్లాకు సారు నీ కూర, ఒల్లోరి మొగుడ వయ్యారం మొగుడ, అరే చేపల్లాకు సారు నీ కూర. అలా అలాంటి పాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవడం మానేసి పాటలతోనే తిట్టుకోవచ్చు. పాటలతో తిట్టుకోవడం మనకి సామెతల పాటలు అనేవి సపరేట్గా ఉంటాయి మనకి. వగనికి కాలిచ్చి వగనికి చేయిచ్చి వగని మీద నేను ఒరుగుంటీరా, అరే వగని మీద నేను ఒరుగుంటీరా, నర్మ గర్భంగా మాట్లాడమంటారు కదా. అంటే అర్థం తెలియకుండా వాళ్ళని ఎదుటి వాళ్ళని కవించడానికి మాట్లాడమాట ఇవి. వగనికి చేయిచ్చి వగనికి కాలిచ్చి వగని మీద నేను ఒరుగుంటీరా, అరే వగని మీద నేను ఒరుగుంటీరా అని భర్తతో చెప్పగా నేను అడుగుతున్నాడు, ఎవనికి కాలిచ్చి ఎవనికి చేయిచ్చి ఎవని మీద నీవు ఒరుగుంటివే, అరే ఎవరి మీద నువ్వు ఒరుగుంటివే. అప్పుడు ఆమె చెప్తుంది, కంచరోనికి కాలిచ్చి గాజులోనికి చేయిచ్చి. కంచరోడికి కాలివ్వడం అంటే కడియాల కోసం, కాలు అక్కడికి వెళ్తే వాళ్ళే కదా అది కట్ చేసి తీసేది. కంచరోనికి కాలిచ్చి గాజులోనికి చేయిచ్చి ఒడ్లోని పీట మీద ఒరుగుంటీరా, నేను ఒడ్లోని పీట మీద ఒరుగుంటీరా. ఇలా ఉంటాయి జానపదాలు. చాలా అద్భుతం, మహా అద్భుతం అనాలి దీనిని. ఎందుకంటే సాహిత్యపరంగా కానివ్వండి, సంగీత పరంగా కానివ్వండి, ట్యూన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలవోకగా సహజ సిద్ధంగా వాళ్ళ మనసులో భావాల్ని అలా పాటల రూపంలో అల్లేసుకుంటూ దీనికి ఒక పద్ధతి అంటూ ఉండదు కదా. ఒక పద్ధతి ఉండదమ్మా. ఇంకో విషయం ఏంటంటే కొన్ని పాటలకైతే మనకు ట్యూన్ కూడా దొరకదు. కొన్నిటికి పల్లవి మాత్రమే దొరుకుతుంది. పల్లవి దొరికితే పల్లవికి మిగతాది నేను రాసుకుంటాను. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి సేకరించి అవి పక్కన పెట్టుకొని కొన్నిటికి ట్యూన్స్ చేసుకొని కొన్ని ట్యూన్స్ కోసం వెదికి అది కూడా పల్లవి మాత్రమే దొరుకుతుంది. అంతన్నా వింతన్నావో గంగరాజు మొంత మామిడి పండన్నావో ఆ 2 లైన్సే దొరికినాయి. మరి మిగతావి అది మనం రాసుకోవాలి. ఓకే, అంతన్నా వింతన్నావో అంటే నువ్వేం చేసావురా బాబు, అంత గొప్పలు చెప్పావు, ఏమీ లేదు అక్కడ అని చెప్పడానికి. దానికి నేను అర్థాలు రాసుకొని దానికి అర్థం తగ్గట్టుగా రాసుకొని ముందుకెళ్ళడం అనమాట. అలా మనకి ఇతర భాషల్లో జానపదాలు కూడా సేకరించాను నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తున్నప్పుడు. ఏ భాషల్లో నేను దాదాపు ఒక 12 భాషలు సేకరించాను. వాళ్ళ భాషల్లో ఎలా ఉంటాయి అంటారు ఈ జానపదాలు? మన ట్యూన్స్ లాగే ఉంటాయి? బాగానే ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే భాష మనకు తెలియదు కాబట్టి కొంచెం కష్టం. అప్పుడు ఏం చేశానంటే భాష తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని పాడి వినిపించడం. వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మరాఠీ సాంగ్ అయితే ట్రైన్ లో వెళ్తుంటే మరాఠీ అబ్బాయి అని చెప్పగానే అబ్బాయి దగ్గర పాడి వినిపించాయి. ఎలా పాడాలి? ఏది పాడండి మరాఠీ జీమకోచుమాళ్ళో తసా ఫీర్తి స్వార్థ ఇమ్మాళ్ళో తుజ కోనాల తొండ మచ్చమిళ్ళో కన్న హీ బాగో నదిష్ మన దడ ధాగాల లాగిలి గాల పాని ధం ధం గాల झलको रानी जो पोयो गानी फिरू य पापुरो संत टमाचा फारतो कारुगारू माडूच अंदाला बीडूच संत तुझोनी माझा చూడు పని దెం దెం గల. ఇది అయితే ఏంటంటే బహుశా వాళ్ళ భాషలో వాళ్ళు వింటే మనం తెలుగు పాడినట్టే ఉంటుందేమో తెలియదు. అంతే కదా. అంటే ఎవరి భాషలో వాళ్ళు పాడుకున్నది కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే మొత్తానికి అలా రంగబోతి రే రంగబోతి హై రంగబొత్తి రంగబొత్తి కోనా కలోటా హాసి పడి బహానా కానా హై గోలాజీ గోలాజే లాజే హై హై గోలాజీ గోలాజే లాజే హై లాజే లాజే నై బన్స మాలోగా నైకార అత్త. ఇది ఒరియా. ఇలా భాషలు తీసుకొని వాళ్ళ దగ్గర పాడి వినిపించి వాళ్ళు చెప్పినాక అప్పుడు దాన్ని. ఓకే, మొత్తం మీకు ఎన్ని జానపదాలు వచ్చు?
దాదాపు చాలా వచ్చమ్మా, ఒకటే అని చెప్పడానికి లేదు. అలాగే సినిమా పాటలు అయితే దాదాపు ఒక 3000 పాటలు పాడతారు కంఠస్థం. పుస్తకం అవసరం లేదు మనకి. మరి సంక్రాంతి పాటలు ఏమన్నా పాడతారా మాకోసం? తప్పకుండా. సంక్రాంతి పండగ అంటే 3 రోజుల పాటు జరిగే పండగ, ముచ్చటైన పండగ ఇది. ఇంకోటి ఏంటంటే మనకి సంవత్సరం మొదట్లో వచ్చే మనకి ఇష్టమైన పండగ కదా. ఆడవాళ్ళకి ఇష్టమైన ముగ్గులు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి. మగవాళ్ళకి ఇష్టమైన మొక్క చెక్క ఉంటుంది, లాస్ట్లో మొక్క చెక్క ఉంటుంది, పతంగులు కూడా ఉంటాయి కదా. అవును, అలా అనమాట. అయితే ముందు మనం ఏంటంటే ముగ్గులతోటి స్టార్ట్ చేద్దాం. ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగురంగుల రంగవల్లులు, చక్కగా కొత్త బట్టలు, పిండి వంటలు. సంక్రాంతి అంటేనే వేరప్ప, ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. ఎందుకంటే పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో గాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడన్నా జరుపుకునే పండగ సంక్రాంతి. అవును. ఇంకోటి ఏంటంటే ఈ పండగ ఇంకొక విషయం కూడా చెప్తుంది ఏంటంటే మనకి కొత్త పంటలు ఇంటికి వస్తాయి, అవునా. అలాగే బంధుత్వాలు కూడా ఈ పండగతోనే కలుస్తాయి. సంక్రాంతి పండగకి అల్లుడు వస్తే బాగున్ను, కూతురు వస్తే బాగున్ను, అవును, కొడుకు వస్తే బాగున్ను, కోడలు వస్తే బాగున్ను అనుకునేది ఈ పండగకే పిలుస్తారు ఎక్కువ కదా. ఈ పండగకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. మనకి ఏంటంటే ఆంధ్ర సైడ్ అంతా కోడి పందాలు, మన ఈ పందాలు కూడా, పొట్టేలు పందాలు, మళ్ళీ ఇంకోటి ఏంటి ఎడ్ల పందాలు, ఇవన్నీ జరుగుతాయి. బండ్లు చాలా బాగుంటాయి. వీటిని తయారు చేయడం కానీ ఈ 3 రోజుల పాటు 3 రోజులు కొత్త బట్టలు వేసుకోవచ్చన్న సంతోషం మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు లేకపోవచ్చు, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక 3 రోజుల పాటు చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చు. భోగి అంటే దానికి ఉండే విశిష్టత వేరే ఉంటుంది. దానికి విశిష్టత తెల్లవారుజామున లేవడము, నలుగు స్నానాలు చేయడం దగ్గర నుంచి భోగి మంటలు వేసుకోవడము, వాటిలో మనం వాటర్ కాసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. చాలా బాగుంటుంది. ఆవు పిడకలతో దండలు చేసి భోగి మంటల్లో వేయడము, ఇవన్నీ చాలా చక్కటి. పల్లెల్లో మనకు 10 రోజుల ముందు నుంచి ఆవు పేడతోటి పిడకలు తయారు చేస్తారు. అంటే ఆ వాసన పీల్చడం కూడా మంచిది కదా, ఆవు పేడతో అలకడం మంచిది. ముగ్గు కూడా ఏంటంటే మనం ముగ్గు పిండితో కాకుండా బియ్యం పిండితో వేస్తే వేరే వాటికి ఆహారం కూడా అది. అవును కదా. ఈ పేడ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు శీతాకాలం ఉంటుంది మనకి, ఈ పురుగు పాములు లాంటివి అన్ని ఇళ్లకు చేరుతాయి. ఎందుకంటే ఎక్కడ వెచ్చకుంటే అక్కడ చేరిపోతాయి. అవి చేరకుండా రాకుండా ఉండడానికి బాగుంటుంది. అలాగే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది, అవునా. పేడతో అలుకుతారు. మరి గుమ్మానికి పసుపు బొట్లు పెడతారు, పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఇవన్నీ కూడా ఇప్పుడే జరుగుతాయి. అలాగే పిల్లలకి, పసిపిల్లలకి దిష్టి తగలకూడదు, వాళ్ళు ఒంటి మీద ఉన్న చీడపీడలు ఏమున్నా పోవాలనే ఉద్దేశంతో భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళులో మనకి నవధాన్యాలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు ఇవన్నీ వేసి చక్కగా వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు కదా. కొంతమంది బొమ్మలు కూడా చాలా పాటలు పాడతారు. భోగి పండ్లను పోయారే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా, విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప, షణ్ముఖనాథుడొచ్చి శాస్త్రాలు వల్లింప, వెంకటేశుడు వచ్చి మనసారా దీవించ, భోగి పళ్ళను పోయరే ఓ రమణులార, మన చంటి పాపలకు మేలు కలుగా. ఇలా అందరు దేవుళ్ళని పిలుస్తారు. అలాగే మనకి కొంతమంది ఇంకో పాటలు కూడా పాడతారు. శశిముఖులారే మన పసిబాలకిప్పుడు భోగి పండ్లు పోయుదము, భోగి పండ్లు పోయుదము అని భోగి పళ్ళు పోస్తారు. భోగి పండుగ రోజు మాత్రము ఇంకోటి ఒక మాట చెప్తారమ్మా పెద్దవాళ్ళు, మరి ఏ విధంగా చెప్పారో తెలియదు, కానీ మనకి ప్రతి పండుగలోనూ శాస్త్రీయం కూడా ఉంటుంది. అవును. చిన్నపిల్లలకి కాస్త పొద్దున్నే వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేస్తే కొంచెం అడుగు పెరుగుతారా అని చెప్తారు. అలా అంటే అన్న చేస్తారన్న మరేమో తెలియదు, ఒక అడుగు కొంచెం పెరుగుతారు మీరు అని చెప్తారు. ఇంత ఎత్తు పెరుగుతారంటారు. అది ఇంకోటి అంటే ఆరోగ్యం కూడా మంచిది. నలుగు పెట్టి బాగా రుద్దుతారు ఒంటికి, నూనె రాసి చర్మానికి మంచిది. భోగి మంట, ఈ స్నానం చేసిన తర్వాత మంచి భోగి మంట ముందు కూర్చోవడం, అక్కడ పిడకలు వేస్తారు కాబట్టి ఆ వాసన వస్తుంది మనకి, కట్టెల వాసన, పిడకల వాసన, అది చాలా మంచిది. ఆ వేడి మన శరీరానికి మంచిది కాబట్టి అదే దీని మీద నీళ్లు కాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అవును, అలా కూడా చేస్తుంటారు పల్లెటూరులో. ఆరుబయట స్నానాలు చేస్తారు, కంపల్సరీ భోగి నీళ్లు పోసుకోవాలి అనేసి సిస్టమ్ లాగా పెట్టడం వల్ల పూర్వీకులు అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సంక్రాంతి వచ్చేసిందంటే సంక్రాంతి రోజు కూడా చాలా, ఇంకా ఆ రోజు అడుగుతూ పెద్ద పండుగ, చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఆ రోజు సంక్రాంతి రోజు మాత్రం తప్పకుండా కొత్త బియ్యంతో పాయసం చేస్తారు, పరవాన్నం వండుతారు అన్నమాట. కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఆ పరవాన్నం వండడం ఏంటి, మన పిండి వంటలు అయితే అప్పుడే కొత్త బియ్యంతో చేసిన అరిసెలు, పాకుండలు, పొంగడాలు, ఒకటి కాదు చలిమిడి, ఇవన్నీ కూడా మన బియ్యం పిండితోనే చేస్తారు కదమ్మా. సకినాలు చేస్తారు, ఇక్కడ సకినాలు చేస్తారు, మన నువ్వుండలు చుడతారు. ఎందుకంటే నువ్వులు బెల్లం తింటే మంచిది ఆరోగ్యానికి.
ఇవన్నీ కూడా శాస్త్రీయత, మన తినే తిండిలో అంత శాస్త్రీయత ఉంటుంది. గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద తులసి దళములు గొబ్బియల్లో మందారాల ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో 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 మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో. నిజంగా ముగ్గులన్నీ అలాగే ఉంటాయి. ఒకరిని మించి ఒకరు వేస్తూ ఒకరిని చూసి అబ్బా వాళ్ళది ఎలా బాగుంది, రేపొద్దు నేను ఇంకా మంచిగా వేయాలి, ఒక కాంపిటీషన్ ఉండేది ఆడపిల్లల మధ్యలో. మరి ఈ రోజుల్లో అలా కనిపించట్లేదు. ఇప్పుడు అంటే వేస్తున్నారు, వాకిట్లలో వేస్తున్నారు, కానీ పోటీలు పెడుతున్నారు, బహుమతులు ఇస్తున్నారు. అవును అవును. ముగ్గులు వేయడం కేవలం సంక్రాంతికి మాత్రమే ముగ్గుల పోటీలు, సంక్రాంతికి మాత్రమే వేసే ముగ్గులాగా అయిపోయింది. ఇంతకు ముందైతే ప్రతిరోజు ఆడపిల్లలు కంపల్సరీ గుమ్మం ముందు ముగ్గు వేయాల్సిందే, అదొక రూల్. పేడతో కల్లాపు జల్లాల్సిందే, ముగ్గు వేయాల్సిందే. ఈ రోజు అమ్మాయిగా ముగ్గులు వేసేవారు, అప్పుడు చిన్నది పెద్దదానికి రోజు వేసేవారు, రోజు ముగ్గు ఉండాలి. ఇప్పుడు వేస్తున్నాం, రోజు ఒక ముగ్గు వేసే కంపల్సరీ వేసుకుంటున్నాం, మన సాంప్రదాయంగా రోజు వేసే ముగ్గులకి ఈ సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకి ఆ విశిష్టతే వేరు, ఆ ప్రత్యేకతే వేరు. బుక్స్ పెట్టుకుని మరి మా పిన్నుల వాళ్ళు అయితే వేసుకుంటా ఉండేవారు. నేను కూడా వేసేదాన్ని అమ్మ, అలాగే బోల్డని ముగ్గులు నేర్చుకొని వేసేదాన్ని. దారంటే వెళ్తూ ఉంటే ఎక్కడైనా ముగ్గు కనిపిస్తే అక్కడ ఆగిపోయి ఆ చుక్కలన్నీ పెట్టుకొని ముగ్గు వేసేసుకొని పుస్తకాలు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సందడి వేరు అసలు నిజంగా. అవును, గంగిరెద్దులు వస్తాయి, గంగిరెద్దు వాడు వస్తారు, వాళ్ళు వస్తూ ఈ పండగకే వస్తారు గంగిరెద్దు వాళ్ళు మనకి. ఇంకోటి తెలుసా, అంత పెద్ద గంగిరెద్దు అతను ఏం చెప్తే అది వింటుంది కదా. అలాగే మనకి హరిదాసులు కూడా ఈ పండగకే వస్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ పండగ మాత్రం అందరూ బయటకు వస్తారు. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మన ఇల్లు నిండగా. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మన ఇల్లు నిండగా. ఇంతులార రండి పూబంతులార రండి, ఇంతులార రండి పూబంతులార రండి, సంక్రాంతి పండుగను చేతమురా రండి. వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగ, సిరులెన్నో తెచ్చింది మన ఇల్లు నిండగా. ఇలా పాడుకుంటూ వాళ్ళు వస్తారు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అనుకుంటూ హరిదాసులు వస్తారు. డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న, అయ్య గోరికి దండం పెట్టు, రట్టం 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 కరెక్ట్. అమ్మ గోరికి దండం పెట్టు, రట్టం రట్టం రట్టం, అయ్య గోరికి దండం పెట్టు, అమ్మ గోరికి దండం పెట్టు, వెండి గిట్టలే చేయిస్తారు, రాగి మువ్వలే వేయిస్తారు కదా. తెలియకపోయినా తల ఇలా ఊపుతా ఉంటది, చాలా బాగుంటుందమ్మా. అవన్నీ చూడడానికి రెండు కళ్ళు చాలావేమో అనిపిస్తుంది. ఇంకోటి ఇప్పుడు బంతి పూల తోరణాలు కట్టడం కానీ, మామిడి ఆకులు అవన్నీ కూడా అసలు ఆ ముచ్చట ఇంకా మనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ అనేసరికి ప్రతి ఒక్కరికి చాలా ఆనందం వచ్చేస్తుంటది లోపల. మామూలుగా కాదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే పల్లి పట్టణాలని తేడా లేదు. మీరు ఎక్కడికైనా పట్టణంలో కూడా వెళ్ళండి, ప్రతి ఇంటి ముందు మంచి ముగ్గు గొబ్బెమ్మలన్నీ వెదికెదికి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు. విదేశాల్లో కూడా చాలా బాగా చేసుకుంటారు. ఆన్లైన్ లో కూడా అమ్మేస్తున్నారు కదండి ఇప్పుడు. ఆన్లైన్ లో అమ్మేస్తున్నారు, విదేశాల్లో ఇంకా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పండగ అప్పుడు అందరూ కలుస్తున్నారు, అందుకని అక్కడ కూడా వీళ్ళందరూ కలిసి పట్టుబట్టలు వేసుకొని చక్కగా మనమన్నా ఇక్కడ తయారవుతున్నాం లేదో తెలియదు, కానీ విదేశాలకు నేను వెళ్ళినప్పుడు చూశాను. వాళ్ళు చక్కగా పట్టుబట్టలు కట్టుకొని వడ్డాణాలు అన్ని నగలు పెట్టుకొని పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా తయారయ్యి చక్కగా ఫంక్షన్ చేసుకుంటున్నారు అందరు కలిసి. నిజంగా చాలా సంతోషం అది. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గర్వించదగ్గ పండుగ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. నిజంగా నిలబెడుతున్నారు, సాగుతున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే అందరూ కలుస్తున్నారు. ఎందుకంటే మనందరం అందరినీ వదిలిపెట్టి వచ్చామనే ఒక బాధ కానీ మన వాళ్ళందరూ కలుస్తున్నారు. అక్కడ చూడండి, తెలుగు వాళ్ళు అనగానే వెంటనే సంతోషం వేరుగా ఉంటుంది. అవును కదా. అవునండి. తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, కృష్ణ శాస్త్రి కవితల
కృష్ణవేణి పొంగులా కదా. తెలుగు భాషను కూడా వారు పిల్లలకి నేర్పిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి, మనవరాండ్రకి అందరికీ కూడా చక్కటి తెలుగు నేర్పిస్తున్నారు, తెలుగును కాపాడుకుంటున్నారు. ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా చాలా చోట్ల తెలుగుని నిర్లక్ష్యం చేయట్లేదు ఈ రోజుల్లో. లేదమ్మా, చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ చాలా మందిని చూస్తున్నాను నా వరకు నేను తెలుగు పుస్తకాలు ఇప్పటికీ చదువుతాను. పుస్తకాలంటే చాలా పిచ్చి ప్రేమ నాకు. ఎంతో కలెక్షన్ ఉంది నా దగ్గర, పుస్తకాల కలెక్షన్ ఉంది. నా మనవడికి తెలుగు భాషలోనే మాట్లాడతాడు. వాడు తెలుగు భాష మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇంగ్లీష్ పదాలు రానివాడు మధ్యలో, అంత చక్కగా మాట్లాడతాడు. అల్లు అర్జున్ గారు కూడా తన పాపకి తెలుగే మాట్లాడిస్తున్నారు. అది చాలా సెన్సేషన్ అయిపోయింది. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. నిజంగా ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుగు పట్ల అంత అంకిత భావంతో వర్క్ చేయడము, పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలు మంచిగా తెలుగు మాట్లాడాలి అని అనుకోవడం అన్నది ఈ రోజుల్లో. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా కూడా వారి యొక్క మనవలకి, పిల్లలకి అందరూ కూడా తెలుగులో ఉన్న కథల్ని, చిట్టుపట్టి కథల్ని, పాటల్ని అవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే మన పాటలు కూడా నేర్చుకుంటారు పిల్లలు, బాగా పాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చిట్టి చిట్టి మిరియాలు, చిట్టి చిలకమ్మ లాంటి అని పాటలన్నీ పాడుతున్నారు పిల్లలు. ప్రతి పిల్లలు కూడా అదే పాడుతున్నారమ్మా. మన పాటలు వింటున్నారు, మన తెలుగు మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, నా మనోడైతే మొత్తం స్పష్టంగా తెలుగులోనే మాట్లాడతాడు. వాడు అంటే వాడి కోసం మేము ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళాలేమో అనుకున్నాం కానీ వాడు తెలుగులో చక్కగా మాట్లాడుతున్నాడు. ఓకే, మీకు ఒక భారం బాధ్యత తగ్గిపోయింది, భయం పోయింది. అమ్మయ్య తెలుగులో హాయిగా మాట్లాడుకోవచ్చు మనవడితో అని. అంటే మన మాతృభాషతో మాట్లాడుతున్న ఆ స్వేచ్ఛ వేరే ఉంటుందండి. నిజమేమ్మా, వేరే భాషలో మనం మాట్లాడినా అది ఎదుక్కుంటూ మాట్లాడాలి. అవును అవును. దీని మన భాషలో మనం అనర్గళంగా మాట్లాడగలం, మనకు తెలుసు కాబట్టి. అవునా, ఏ యాస ఉన్న వాళ్ళు ఆ యాసలో మాట్లాడతారు. మరి తుగోజీ పాగోజీ అన్నా అనుకో, ఏంటంటే బాగున్నారా, ఇప్పుడు వచ్చారండి, హాయ్ వచ్చేసారండి, బాగున్నారా, మిమ్మల్ని టీవీలో చూసామండి, మీరు బాగానే అవుతారండి అవునండి, అంతే కదా. అంటే యాసలు ఇలా వెళ్ళిపోయినప్పుడు అంటే చాలా హాయిగా అనిపిస్తుంది. మన ప్రాంతం వాళ్ళు, మన ప్రాంతం ఏ ఊరండి మీద అని అడుగుతారు తప్పకుండా. మన ప్రాంతం కానీ మీది కులాలు రావు, మతాలు రావు, ఏమి రాదు, మన ప్రాంతం ఒకటే హైలైట్ అవుతుంది. మన ప్రాంతం వాళ్ళు మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఏం మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రధానంగా. ఓకే, ఇప్పుడు అదే అంటారు కదా, మీది తినాలి మాది తినాలని. అంతే. యా, సో మనం సంక్రాంతి చేసుకున్నాము. నెక్స్ట్ కనుమండి, కనుమ పండుగ ఉందమ్మా, మగవాళ్ళ పండుగ అది, ఆడవాళ్ళది కాదా? అలా అని కాదురా, అప్పుడు కొంచెం ఎడతెరిపి వస్తుంది, వంట తగ్గుతుంది అక్కడికి వెళ్ళేసరికి. మనకి ఏంటంటే ఈ 4 రోజుల ముందు నుంచి సకినాలు చేసుకున్నామా, అరిసెలు అంటే చాలా పెద్ద పని, అది దంచే పని. దంచితే గానీ నీట్ గా రావు. ఇప్పుడు ఎన్ని మిక్సీలు రాని, గ్రైండర్లు రాని, కానీ దంచాల్సిందే, దంచితేనే అరిసె బాగా. కానీ ఈ రోజుల్లో స్వగృహ ఫుడ్స్ వెళ్ళిపోయి తెచ్చేసుకుంటున్నారు, ఇంట్లో చేసుకోలేక. చేసుకునేటంత కానీ చేసుకుంటే మంచిది అంటారా? ఇలా బయట షాప్స్ నుంచి తెచ్చుకుని పండుగ చేసుకోవడం, వాళ్ళు కూడా బతకాలి కదా మరి. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పు అవుతుంది. అలా అని కాదు, చేసుకుంటే ఇంకా మంచిది. కానీ ఒకప్పుడు ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి 4 ఉండేవారు, 4 చేతులు వేసేవారు కదా. ఇప్పుడు ఒక్కరే చేసుకోవాలంటే కష్టం. ఇటు ఉద్యోగాలు చేసుకొని, ఇటు ఇంట్లో పనులు చేసుకొని, ఇటు పిల్లల్ని చూసుకొని చాలా కష్టం. నేనైతే నా వరకు నేనైతే చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చేసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ కి నేర్పించగలుగుతారు. కరెక్ట్, లేకపోతే ఆ ప్రాసెస్ మర్చిపోతాం. మాకు తెలియదండి అవి. నిజమే, మర్చిపోతాం. నేను చేస్తాను, ఎందుకంటే నేను చేస్తూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అటు ఇటు అన్ని కలిపి మాట్లాడాలి కదా మనము. కొంతమంది పిల్లలకి తెలియదు, కుదరదు, వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి అప్పుడప్పుడు పిల్లలు అడుగుతుంటారు, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. ఇప్పుడు వాళ్ళు మనల్ని మించిపోయారు, బ్రహ్మాండంగా వాళ్ళే వండుతున్నారు. యూట్యూబ్ వచ్చేసాక యూట్యూబ్ రాకపోయినా వాళ్ళు తెలుసుకుంటున్నారు, కొన్ని మనం చేసినవి చూస్తున్నారు కాబట్టి. ఓపుకుంటే చేసుకోవడం చాలా మంచిది. ఒకప్పుడు చూడండి మనకి దంచుకునేవాళ్ళు, చేయి అడ్డగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి, నేటి అత్తమ్మ నాటి కోడలివి, తెలుసుకో మాయమ్మ నీది ఆ తెలివి, తలలోని నాలుకై తల్లిలా బతికి, పూలల్లో దారమై పూజలే చేసి, నీ కంటి పాపలా కాపురం చేసి, మా చంటి పాపను మన్నించి పంపు, కలికి చిలకల కొలికి మాకు మేనత్త. మరి ఈ పాటలన్నీ ఎందుకు వచ్చాయంటే ఇంతే. ఎందుకంటే అప్పుడు అందరూ కలిసి చేసుకునేవారు, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు, తప్పదు. ఇంకోటి ఏంటంటే దంచాలి, దంచితే ఈ చేతులకి అంటే మనము
జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ దంచితే సరిపోతుంది కదా, ఇక్కడ విసిరితే సరిపోతుంది. అక్కడ కూడా అదే పొజిషన్ లో చేపిస్తే అక్కడ కూడా ఇవే చేస్తారు, కాకపోతే వాళ్ళేమో కొంచెం ఫ్యాషన్ గా చేపిస్తున్నారు, ఇవి కొంచెం మోటగా ఉంటాయి. ఇవి అప్పుడు ఆ రోజులు ఇసిరేవాళ్ళం మేము చాలా రోజుల వరకు, ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు మేము రుబ్బుకునేవాళ్ళం పప్పు. ఇప్పటికీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అక్కడ మిక్సీలు వేస్తున్నారు, కానీ గ్రైండర్లు మిక్సీలు వచ్చినా ఒకసారి రుబ్బుకుంటున్నారు. పచ్చడి, రోటి పచ్చడి దంచుకునేవారు. మరి అప్పుడు బియ్యం ఏంటి, బియ్యం మంచి పొట్టుతో ఉన్న బియ్యము మనకి వడ్లు తీసుకొస్తే వడ్లను దంచి ఆ పొట్టు తీసి తవుడు తీసి జల్లించుకొని చేసుకొని ఎంత పని చేసేవారు. బావికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీళ్లు తోడేవారు, మరి అది ఎక్సర్సైజేగా, కరెక్టేనా? నీళ్లు తోడేవారు, గిన్నెలు తోమేవారు, బట్టలు ఇట్లా మనకి లోపలేసి మిషన్లో వేసినాయి కదా ఉతికేవారు, బండ మీద నీళ్లు తోడుకునేవారు. అంటే ఇదంతా ఎక్సర్సైజ్ ఫుల్గా ఉంటుంది. మనకు ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ లేదు. కాకపోతే ఎన్ని ఉన్నా కానీ ఆడవాళ్ళు కొన్ని పనులు తప్ప చేసుకోవాల్సిందే కదా. అయితే అదే నేను అనేది అదొకటే. కాకపోతే ఇప్పుడు అవి చేసుకోగలమా, మళ్ళీ మనం చేసుకోగలమా? ఒకసారి వీటికి అలవాటు పడిపోయాక మళ్ళీ చేసుకోవాలి. అలవాటు పడడం అన్నది కాదురా. అక్కడ సమస్య ఏంటంటే అప్పుడు ఇంట్లోనే ఉండేవారు ఆడవాళ్ళు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. కొద్ది మంది వెళ్ళేవారు. ఉద్యోగం చేస్తే అప్పుడు చాలా గొప్పగా ఉండదు, అబ్బా ఆవిడ ఉద్యోగం చేస్తుందట అని కదా. అంతే తప్పించి అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళకి మనకి మైండ్తో పని కాకుండా టైపిస్ట్ గానో ఏవో అట్లాంటి ఉద్యోగాలు ఉండేవాళ్ళు, రాసే పనులేవో. ఇప్పుడు ఈ హడావుడి పరిస్థితిలో కదా, ఓ అందమైన నగరం హడావుడిని చూడు, జోరుగా హుషారుగా పరుగులెత్తు నేడు అని పాడుకోవాలి, అంతే కదా. అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళే దారి చారడు ఉంటుంది. ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళే దారి చారడు ఉంటుంది. ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు. హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజాలింగా, ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివ శంభులింగ అని పాడుకోవాలి, అంతే కదా. సూపర్ సూపర్. అంటే ఈ సమస్యను కూడా చాలా చక్కగా ఒక పాట రూపంలో, అది జానపద స్టైల్లో చెప్పేస్తున్నారు. చెప్పేయడమే జానపద స్టైల్ అని కాదు, ఇప్పుడు మన ప్యాడీల్లో పాడుకోవడం ఇది, అంతే. అయితే ఇప్పుడు ఇలా ఉంది. మరి ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, లేడీస్ చాలా మంది, ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు వండేసి దాచేసివో ఫ్రిడ్జులో. అంటే కూర గురించి మాట్లాడుతున్నా, ఏం పాడతారు అంటే ఈ హడావుడిలో వండేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చేసి ఒక 4 రోజుల తర్వాత ఆ మహానుభావుడు తీసుకొని ఈ కూర పట్టుకొని ఆయన వాడుకుంటాడు. ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు వండేసి దాచేసివో ఫ్రిడ్జులో అని పాడుకుంటాడు. పాడుకొని తినాల్సిందే మళ్ళీ వేడి చేసుకొని, అంతేనా. అంటే తప్పదు పరిస్థితులను బట్టి, దేని బట్టి మనం దానికి అడ్జస్ట్ అయిపోవాలి. కాకపోతే ఓపుకుంటే మాత్రం వండుకోవడం అంత సుఖం ఇంకోటి లేదు. వేడివేడిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత వేరే దేశాల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు పచ్చి పచ్చిగా వండుకుంటారు, అలా ఉడకందో, లేకపోతే వాళ్ళ బ్రెడ్ తినడమో, దాని మీద ఏదో మిరియాల పొడి ఉప్పు జల్లుకొని తింటారు. మనం అలా కాదుగా, దాంట్లో మసాలాలు బాగా దట్టించి మంచిగా దట్టించి ఫ్రెష్ గా దట్టించి, కానీ అదే మనం కాపాడింది కదండి. మిర్చి చూస్తే ముద్దొస్తుంది, కొరికామంటే మంటొస్తుంది, పచ్చడి చేస్తే బాగుంటుంది, ఇది అరుణే చేస్తూ ఉంటుంది, ప్రహర్షిని తింటూ ఉంటుంది. అంతేనా. ప్రహర్షిని నిజంగానే పచ్చళ్ళు తింటారు ఎక్కువ. రోటి పచ్చళ్ళలో ఉండే మాయ వేరబ్బా. అంటే అవి అప్పటికప్పుడు చేసుకొని తిన్నవి, అంటే పరిస్థితులను బట్టి చెప్తున్నాను నేను, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకోటి ఇప్పుడు చూడండి అమ్మా, మనం సాయంత్రం పూట ఒక్కసారి ఒక్క రౌండ్ వేయండి సిటీలో ఎక్కడైనా అంటే మనం హడావుడికి ఇంటికి వెళ్ళిపోతుంటాం, కానీ ఎక్కడ చూసినా ఒక్క దగ్గర మాత్రం ఫుల్ జనాలు ఉంటారు. ఎక్కడ చెప్పండి, పానీపూరి దగ్గర. పానీపూరి ఆడవాళ్ళకి ప్రాణం. ఆ పానీపూరి దగ్గర తరతమ భేదాలు ఉండవు, పెద్ద చిన్న తారతమ్యాలు అసలు ఉండవు. అందరూ ప్లేట్ ఎట్టుకుని వెళ్ళాల్సి. అదే మరి అక్కడ ఏంటంటే కారు ఉంటుంది, రిక్షా ఉంటుంది, ఆటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు, బండ్లు మీద ఉంటాయి, అక్కడ నుంచి ఉంటారు. ఎంత వారు గాని ఏ కారులైనా రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో, అంతేనా. అక్కడ మాత్రం ఆగిపోతారు చెప్ప పట్టుకొని రెడీగా.
నేను మంచిగా ప్లేటు అన్నాను. ప్లేట్ కాదు చెప్పే, అది ఇక్కడ పానీపూరి దాంట్లో కదా వేసేది. అవును అవును. అంటే ఇట్లాంటి సమస్యలు మనం పాడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు, జుట్టు ఊడిపోతుందండి అని. జుట్టు ఊడిపోతే ఈ పాట పాడుకోమా తగ్గిపోతుంది. ఏ పాట? పాట పాడితే జుట్టు పెరుగుతుందా? పెరుగుతుంది. ఓడడం తగ్గిపోతుందా? నేనైతే అదే చెప్తాను. చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అందుకని ఏంటంటే సరదాగా ఈ పాట పాడుకుంటే జుట్టు ఊడిపోతున్న బాధ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతేనా? పాడండి. పాడనా? రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే, ఊడిపోయే జుట్టా నీకు వర్ణాలెందుకే, ఎన్ని పూసినా పెరగలేదులే, ఇది మా జుట్టూడే బాధమ్మా, పిల్లకే అయిపోయే మాడేమో కనిపించే, రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే. అది సంగతి. గరికపాటి గారు మాట అన్నారు, ఒక మంచి జడ వాళ్ళ జడ కనిపిస్తే ఒక మంచి కవిత చెప్దాం అనుకుంటే అందరి కొత్తిమీర కట్టలే అని అన్నారు. అలాగా నిజంగా అందరికీ జుట్లు ఊడిపోతున్నాయి కాబట్టి ఇలా పాడుకుని వాళ్ళు ఉపశమనం పొందొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు మనకేంటంటే ప్రతిరోజు నూనె రాసుకునేవాళ్ళం కదమ్మా. నూనె బాగా రాసుకునేవాళ్ళం. కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేవాళ్ళం కదా. మన కుంకుడుకాయలు అబ్బా కొట్టుకొని ముందు కష్టమో నష్టమో కుంకుడుకాయలు కొట్టుకునేవాళ్ళం కదా. సీక అంటే సీకే కానీ కుంకుడుకాయలు ఎక్కువ వాడేవాడు. కుంకుడుకాయలు పోసుకొని తలస్నానం చేసేవాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక్క రోజుకి మించి ఉండనిచ్చేవారు కాదు పెద్దవాళ్ళు. వెంటనే నూనె రాసేసేవారు కొబ్బులు అయిపోయినట్టుగా కదా. ఇప్పుడు మనం నూనె రాసుకుంటున్నామా? లేదు. కుంకుడుకాయలు పోసుకుంటున్నామా? లేదు. కనిపించిన షాంపూలు అంటే అడ్వర్టైజ్మెంట్ లో కనిపించిన ప్రతి షాంపూ తీసుకొచ్చి వాడడానికి ట్రై చేస్తున్నాం. ఇది కాదు ఇది బాగుంటుందంటే అది తెచ్చుకుంటున్నాం, అది బాగుంటుందంటే అన్ని రకాలు తెచ్చుకుని లాస్ట్ కుడిపోకి ఏమవుతుందమ్మా? ఈ పొల్యూషన్, రెస్ట్లెస్, స్ట్రెస్, టైంకి సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం, తిన్న ఫుడ్ కూడా మంచిది కాకపోవడం, దానితో మన చేతిలో ఒక పెద్ద మిషన్ ఉంది. ఏంటది? ఏముంది చెప్పమ్మా? మొబైల్. అందాల ఫోను ఉంటే ఫోనులోన నెట్టు ఉంటే ఏ మూలనున్నా గాని ఎదురు లేదు బెదురు రాదు, ప్రపంచమంతా వెంటే ఉందమ్మా, ఫోనమ్మ తల్లి పిలిస్తేనే పలుకుతావమ్మా, ఏదున్నా లేకపోయినా పొద్దున్న లేస్తే ఫోను చేతులుండాలోయమ్మా, ఫోనేమో కనిపించకపోయినా అయ్యో రామ గుండె పగిలిపోతుందోయమ్మా. కరెక్టేనా? కరెక్టే 100% కరెక్ట్ అండి. ఇది సంగతి. అది పొద్దున్న లేచి టిక్కు 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 కొట్టుకుంటూ చేసుకుంటూ దాని హడావుడిలో పడిపోయి ఇంకోటి అంటే అది ఒక ఏమంటారు, అది వ్యసనం అయిపోయింది. నిజంగానే ఆ ఫోన్ చూడకూడదు అనుకుంటే ఏదో చూస్తే ఏదో కనిపిస్తుంది, అది చూడగానే ఇది రిప్లై ఇవ్వాలి, ఏదో చూసుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే ఏంటి మనకి ఏంటి మెసేజ్లు వచ్చేయా లేదా, లేకపోతే మనకి లైకులు వచ్చేయా లేదా, ఎవరైనా కామెంట్ చేశారు లేదా, ఈ టెన్షన్ ఒకటి అవసరమా? ఇవన్నీ పెట్టుకున్నాక జుట్టు ఊడిపోకుండా ఎలా ఉంటుంది, కళ్ళకి అద్దాలు రాకుండా ఎలా ఉంటాయి. అవును అవును. కాకపోతే ఇవన్నీ మన చేతిలో పనే, మనం తగ్గించుకోవచ్చు కదమ్మా. కానీ అది లేకపోతే మళ్ళీ మనమే పనిచేయం. కరెక్టేనా? 100% కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే నాకు నేను చూసిన ఒక వంట బాగా వచ్చమ్మా. నీకు చాలా బాగా వచ్చు. ఇంకా వంట వచ్చినాక నేను ఇంకేం పాడను. కాకపోతే పెళ్ళైన కొత్తలో పూరి చేసావని చెప్పారు మీ ఆయన. అవునా? అవును. ఒకసారి అది అడుగుదామండి. ఇది పూరి కానే కాదు, ఏ వంట ప్రహర్షినికి రాదు, వేదన వడగా రోదన రొట్టిగా చేసే పూరి ఇది, అధ్యక్ష దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది ప్రహర్షిని, పిండి కలిపినాది, పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది, ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమైందని, ఆ పూరి గుండె కోత తన వంటకు శ్రీకారం, తను చేసే ప్రతి వంట వాళ్ళ ఆయనకు అవమానం. హతవిధి. కాసేపు నవ్వుకోవడానికి వంటలు బాగా వచ్చినా సరే ఈ మాత్రం వంక పెట్టుకోకపోతే బాగా. అవును అవును, నిజంగా వంకలు పెడతారండి అందరూ. అంటే పెడతారు, తప్పదు. ఎందుకంటే మనం బాగా చేసినా కూడా మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో.
అంటే ఒక విషయం బాగా చేసినప్పుడు ఏం మాట్లాడరు, బాగుందని చెప్పరు, ఏం చెప్పరు. బాగాలేనప్పుడు మాత్రం గుర్తు పెట్టుకొని మరి తిడుతుంది చండాలంగా ఉందని. కరెక్టేనా? 100% కామను. నేనంటే బాగా చేసినప్పుడు ఒకసారి మెచ్చుకోవచ్చుగా, బాగా లేనప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకొని తిట్టడం అని. మీరు ప్యారడీ చాలా బాగా పడుతున్నారు. అది పచ్చబొట్టేసిన సాంగ్ ఉంది కదా బాహుబలిలో, ఆ పాట నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అది. కానీ నేను పాడినాక మళ్ళీ పాట వింటారో లేదో మీరు? ఎందుకు? ఎందుకంటే నేను మార్చి పాడతాను కాబట్టి. అంటే కొంచెం చూసి మంచిగా పాడండి, ఎందుకంటే ఇష్టమైన పాట అని చెప్పినప్పుడు మీరు దాన్ని కష్టపెట్టకూడదు. అవునవును, కరెక్ట్. పాడండి. అయితే ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు అన్నాడు. పెళ్ళి అయ్యేటప్పుడు గడుసు అమ్మాయి వస్తే ఎలా ఉంటుందని చెప్పాను అబ్బాయి, కెమెరా అబ్బాయికి. ఓకే. అమ్మాయి పాడితే ఎలా ఉంటుంది, ఒరిజినల్ సాంగ్ చెప్తా. ఓకే. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీకు పచ్చి ప్రాయాలని చూపెడతానురా కదా, ఒరిజినల్ ఇది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని చూస్తూ పాడుతుంది ఏమని, తాళి కట్టేసిన పిల్లగాడా నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా, మూడు ముళ్ళేసిన మెంటలోడా నీకు నరకమంటే ఏంటో తెలియజేస్తానురా. అది అంతే. ఇంత వార్నింగ్ అంటే మన మీద మనమే జోకులు వేసుకోవాలమ్మడు, తప్పదు. అంతే అంటారా? ఆడవాళ్ళ మీద జోకులు వేస్తేనే హ్యాపీగా పేలుతాయి, మగవాళ్ళ మీద వేస్తే వాళ్ళకంటే ఏం చెప్పినా సరే వంట చేశారా, ఇల్లు తుడిచారా, బట్టలు తోమారా, బట్టలు ఉతికారా అని చెప్పడానికి తప్పించి వేరే ఏముండవు. అలా పని చేయరు, చేసినా గానీ వాళ్ళు చెప్పుకోరు, మనం మాత్రం చెప్పుకుంటాం. కరెక్టేనా? అవునా? అది. అయితే ఇంకోటి ఏంటంటే, మొన్న నేను బెంగళూరు వెళ్తున్నాను. ఓకే. నా పక్కన కూర్చున్న ఆవిడ, పడుకున్న ఆవిడ మామూలుగా పెట్టట్లేదు గురక. ఆ గురక వింటుంటే నాకు నిద్ర రావట్లేదు. ఆవిడ 2-3 సార్లు కదిపి చూసి అయినా కదలలేదు ఆవిడ. పెద్ద ఆవిడ, పాపం ఆవిడకి ఏమైనా ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో. అవును, ఆమెను గట్టిగా ఊపితే ఆవిడ లేవలేదు. అంటే గట్టిగా తీస్తున్నారు అనమాట. ఆ ట్రైన్ సౌండ్ కంటే ఈ సౌండ్ ఎక్కువ. మీరు అలా అంటున్నారు, మన ట్రైన్ లో అయితే మొత్తం కంపార్ట్మెంట్ అందరూ గురక పెడుతున్నారు. ఇందిరా బాబు ఈ గోళ అనేసి కాదు, అసలు కొంచెం పడుకోవడానికి కూడా లేదు, మొత్తం కంపార్ట్మెంట్ అంతా గురక పెడుతున్నారు. ఎంత దారుణం అనిపించింది అంటే ఆ రోజు సాంగ్స్ పెట్టుకుని విందామన్నా అవ్వట్లేదు. చిన్న పెద్ద తేడా లేదు. ఆ సమయానికి నేనేం చేశానంటే ప్యారడీ రాసుకున్నా. ఎలా అంటే ఒక స్టేషన్ వచ్చింది, ఆ స్టేషన్ దగ్గర ఒక పాట వినిపించింది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అని పాట వచ్చింది. నాకు వెంటనే ప్యారడీ మీద ఒక పాట వచ్చింది. ఓకే. ఎలా రాసుకున్నానంటే, పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రని పెట్టిందే, ట్రైనే పోతున్నట్టుగా సైరన్ మోగినట్టుగా, నోరు తెరిసే పెట్టిందే, చెవులకు చిల్లులు పెట్టిందే, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే, అయ్యో తెల్లారిందాక మేల్కొనున్నానే, నిద్రపోకుండా కూసునున్నానే, ఏమి గురకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే, పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రని పెట్టిందే, ట్రైనే పోతున్నట్టుగా సైరన్ మోగినట్టుగా, అయ్ బాబో ఏమి గురకో, అయ్ బాబో ఏమి గురకో, గురకంటే గుండెలదిరే నరకము లెక్క ఉంటదే. ఇలా పాడుకుంటూ వెళ్ళిపోయాను. ఒక పాట మొత్తం రెడీ అయింది నాకు. అంటే మనం ప్రతిదాన్ని ఇలా సరదాగా తీసుకోవచ్చు. చెప్పులు కొరికాయి అనుకోమ్మా, చెప్పులు కొరికితే నేనైతే ఒక పాట పాడుకుంటా. నీ తొలిసారిగా తొడిగేసిన కొత్త చెప్పువే, నా కాళ్లకు ఇలా సరిపోయినా నా చెప్పువే, కాళ్ళనే కొరికి మనసుని నలిపి మంట పెడతావిలా, చెప్పువే నువ్వు తప్పుకో నీవు తిప్పలే నాకిలా, అంతలా చేరువై ఇంతలా భారమై చెప్పవే చెప్పువే. అంతే. నిజంగా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్యారడీ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు నవ్వొచ్చేస్తుంది కదా. కంపల్సరీగా నవ్వొస్తుంది. హోటల్కి వెళ్ళాం అనుకోండి, బేరాలు తెచ్చే లోపు చాలా టైం పట్టింది అనుకో, అప్పుడు ఒక పాట పాడుకోవచ్చు. ఈజీగా పడుతుంది. 30 to 45 minutes టైం తీసుకుంటే గంట పట్టినా పర్లేదు. అవును, అంతే. అది ఎట్లా అంటే, సారొస్తారా పాట ఉంది కదా, ఆ పాటకి అనమాట. బేరరొస్తాడొస్తాడా అడిగినవన్నీ తెస్తాడా, పాచిపోయిన ఫుడ్ అంతా ప్లేట్లో పెట్టి ఇస్తాడా, చెప్పి 2 గంటలాయి అయ్యి బేరరో ఇంతవరకు రాకపోయి, అయ్యో బేరరో బేరరొస్తాడొస్తాడా అడిగినవన్నీ ఇస్తాడా. అంతే. బేరర్ వచ్చే లోపల బేరమంటారు. అంటే సమస్యల్ని ప్యారడీగా పాడుకోవడం అమ్మా. సమస్యల్ని ఈ ప్యారడీగా పాడుకుంటే కాసేపు నవ్వుకోవచ్చు.
ఆ సమస్య గుర్తుకొస్తుంది, మనకి నవ్వు కాకుండా ఉంటుంది. అంటే మంచి ఆరోగ్యం కూడా చాలా మంది నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర వాళ్ళ దగ్గర కానీ మినిస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ పాడితే అమ్మా మీరు సమస్యల గురించి పాడుతున్నారు అని నవ్వుతారు. వాళ్ళు మంచిగా స్ట్రెస్ ఫ్రీ అయిపోతారండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటారు కదా, అటువంటిప్పుడు ఇలాంటి సరదాగా పాడితే వాళ్ళు అంతా రిలాక్స్ అయిపోతారు. వాళ్ళ సమస్యను కూడా చెప్తాను నేను, ప్యాడీగా పాడుతూ సమస్యను కూడా చెప్పేస్తాను నేను. ఓకే, సమస్యను వాళ్ళ దృష్టికి సమస్యని మీ దృష్టికి వచ్చారా అని చెప్పి అంటారు వాళ్ళు. అంతే కదా. అవును అవును అవును. హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసినా రష్, ఇది స్టాఫ్ లాగదు హుస్సు, పరిగెత్తకపోతే మిస్. ఇది స్టాఫ్ లాగదు అన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళకి. అవును అవును, పరిగెత్తకపోతే మిస్ అయిపోతుంది, పరిగెత్తి పట్టుకోవాల్సి వస్తుంది. అంటే సమస్యని ఇట్లా మనం చెప్పొచ్చు వాళ్ళకి. గతుకు రోడ్ల గురించి బోల్డన్ ఉన్నాయమ్మా. దారి జోడు దుమ్ము జోడు పిల్లగా, గుంతలైన రోడ్లు జోడు, స్పీడుగాను చూడకుండా పోతే మూతి పళ్ళు రాలేనురా, కళ్ళు నెత్తుకొని పోతే కాళ్ళు రెండు ఇరిగేనురా. నాజుకైన నగరంలో మన రోడ్లు గాలేస్తే ఇరిగిపోతాయిరా, గంతేసినా ఇరిగిపోతాయి, గాలేస్తే ఇరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ అన్నది ఎవరో వచ్చి చేస్తారన్నది మాత్రం ఎదురు చూడకూడదని నేను అనుకుంటా. ఎవరికి వాళ్ళు కొన్ని చేసుకోవాలి. మన ఇంటి పక్కన చెత్త వేశారు అంటే అది మనం తుడుచుకోవాలి, కానీ ఆయన మినిస్టర్ గారు వచ్చి తొడవలేదంటే తప్పది. కరెక్టే కదా. మన పరిసరాల్ని కొన్ని మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకోటి అంటే ఇదే పద్ధతి పబ్లిక్ లో కూడా రావాలి. కరెక్టా కదా. అవును అవును, పాలకులతో పాటు అవేర్నెస్ అన్నది మనకి జనాల్లో కూడా రావాలి. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మనకి విదేశాల్లో అదే మనకి ఆ ప్రాబ్లం ఉండదు. మీరు చూడండి, ఈ అరటిపండు తొక్క తింటే ఎక్కడ పడేయకుండా భద్రంగా కార్లు తీసుకెళ్లి చెత్తబొట్లో వేస్తారు. మనకి ఇక్కడ అయితే ఎక్కడంటే అక్కడ పడేసుకుంటే వెళ్ళిపోతాం. కరెక్టా కదా. అది జాగ్రత్తగా చూసుకుంటే మనకి మంచిదే కదా. ఎవరి కింద పడి వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకుండా ఉంటారు కదా. అట్లా నేను అనేది అది అంతే. ఇలా ప్రతి దాని మీద మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాటలు మీరు చక్కగా పెళ్లి పాటలు కూడా పాడుతుంటారు కదా, చాలా రికార్డ్స్ కూడా మీరు బ్రేక్ చేశారు. ఎన్ని పాటలు పాడుంటారు ఇప్పటి వరకు? దాదాపు పెళ్లిళ్ళకి ఎక్కువ చేస్తానమ్మా నేను. నాకు సాంప్రదాయ పెళ్లి పాటలు చేస్తాను. ఆ పెళ్లి పాటలు చేసినప్పుడు ఏం చేస్తానంటే పెళ్లికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు వాళ్ళ పేర్లతో పాటు ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళలో ఏమేమి చేస్తారు. విడదీయడం కష్టం కలిసిన జీలకర్ర బెల్లం, విడదీయరాని బంధం కావాలి వారి దాంపత్య జీవనం. అలాగే 7 అడుగులు అంటే రకరకాలు చెప్తారు కదా. నాకు తెలిసిన కొన్ని తెలుసుకున్నా. ఏంటంటే 7 అడుగులు, ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ, 6వ ప్రాణంగా ఉంటూ, 5వ తనాన్ని మూటగట్టుకొని, 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒక్కటయ్యేదే పెళ్లి. పెళ్లి 2 జీవితాలు పెనవేసే బంధం. పెళ్లి 2 కుటుంబాలను దరిచేర్చే ఒక సంబంధం. ఇది పెళ్ళి అంటే పెళ్లిళ్లలో ఆ రోజుల్లో భలే పాటలు పాడుకునేవారు. ఇప్పటికీ పెళ్లి ప్రోగ్రామ్స్ వచ్చాయంటే దాదాపు నాకు చాలా డేట్స్ ఫిక్స్ అయిపోతాయి. నాకు వెనక టీం ఉన్నారు. అలాగే మనకి పాత తోలుబొమ్మలు వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఆ తోలుబొమ్మల్ని ఇప్పటికీ అనుగుణంగా మోడర్న్ గా తయారు చేసి చక్కగా మనకి పెళ్లి పాటలకి అన్ని పాటలకి బొమ్మలు డాన్స్ చేసేలాగా చేస్తూ ఉంటారు అనమాట. ఈ పెళ్లిళ్లలో అప్పుడు పాడుకునే పాటలు ఎలా ఉంటాయంటే చాలా బాగుండేవమ్మా. అవి ఎలా అంటే మనకి సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఒకరినొకరు ఆ రోజుల్లో ఏంటంటే విడిదిళ్ళు ఇచ్చేవారు. అవును, ఊర్లోనే ఇచ్చేవారు విడిదిళ్ళు. ఆ విడిదింటికి వీళ్ళన్ని పంపించేవారు, వాళ్ళకి అన్ని పంపించారు కదా. అప్పుడు వియ్యపురాల గురించి వీళ్ళు వదిన ఎంత బాగున్నా వియ్యపురాలు ఎంత బాగున్నా ఏదో కొంక పెట్టాలట. అది శాస్త్రం అని కాదు కానీ ఏదో సరదా కదా, ఆట పట్టించడం. వివరము తెలియని వియ్యపురాలికి విడుదలు చూపితిమి, మేము విడుదలు చూపితిమి. వివరము ఎరుగని వియ్యపురాలు విడుదల ఉండదుగా, ఆహా తిరుగుచునుండునుగా. వెండి పుల్ల వెండి ఆకు విడిదికి పంపితిమి, మేము విడిదికి పంపితిమి. గారా పళ్ళ వదిన గారు పళ్ళేతో మదుగా, ఆహా ముఖమే కడుగదుగా. అంటే ఇలా సరదాగా అనమాట. మరి వదిన గారు ఉన్నానుకో, వదిన గారి మీద వంకర టింకర వదినమ్మ నీ వయ్యారాలు చాలమ్మ, నడ్డి ముక్కు మా వదినమ్మ చీపు కళ్ళతో వదినమ్మ, వంకర టింకర వదినమ్మ నీ వయ్యారాలు చాలమ్మ. వాళ్ళ ఆహార్యాన్ని ఇండైరెక్ట్ గా సెటరికల్ గా చెప్తున్నా కూడా వాళ్ళు నవ్వుతారు తప్పించి కోప్పడరు. ఎందుకంటే వదిన మీద మరదల మీద సెటర్లు వేసుకుంటూ. అలాగే మనకు అప్పగింతల పాటలు కూడా బాగుంటాయమ్మా.
పుట్టింటి సీతమ్మ అత్తింటికెళుతుంటే బుద్ధులేమని చెబుతూ భూదేవి తల్లి, బుద్ధులేమని చెబుతూ భూదేవి తల్లి. పొద్దోయి పొరుగిళ్ళకెళ్ళబోకమ్మ, సందేళ్ల చాకింటికెళ్ళబోకమ్మ, వీధిలో కురులను విప్పబోకమ్మ, వీధిలో కురులను విప్పబోకమ్మ. ఎంత చక్కటి మెసేజ్. మెసేజ్ అమ్మా, మెసేజ్. అలాగే మనకి సినిమా పాటలు కూడా ఉంటాయి, దీంట్లో సినిమా పాటలు కూడా పాడతాం. ఇరుగమ్మల పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు, చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు, అత్తింటను అదరి పాటుతో పుట్టింటిని పొగడొద్దు, తరుణం దొరికినదే చాలని తలగడ మంత్రం చదవద్దు, హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి, 1000 ఏళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. నిజంగా పెళ్లి సమయంలో తల్లిదండ్రులు అందరూ బిజీగా ఉంటారు, టెన్షన్లో ఉంటుంటారు. అటువంటిప్పుడు ఇలాంటి ఒక మంచి పాట వినిపిస్తే ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి చాలా జ్ఞానోదయం అవుతుంది. ఈ రోజుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అవి ఇవి చూస్తున్నాము. పెళ్ళి అయిపోయాక పెళ్లి కూతురే డాన్స్లు వేస్తున్న సందర్భాలు కూడా చాలా చూస్తున్నాము. మన సాంప్రదాయం ఎటుపోతుందా అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటిని చూసి మీకు ఏమనిపిస్తుంటుంది? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఈ పెళ్లి కూతుర్లు డాన్సులు చేసుకుంటూ వస్తున్న విధానం కానీ, చాలా మంది అబ్బాయిలు కానీ మగవాళ్ళు కూడా తిడుతుంటారు. కమెంట్స్ చూస్తుంటాం మనం. ఎటుపోతుంది సమాజం, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆడవాళ్ళు అంటే పద్ధతిగా ఉండాలి, అందులో పెళ్లి కూతురు అంటే అందరి కళ్ళు తన మీదే ఉంటాయి కాబట్టి తను సిగ్గుపడుతూ ఉంటేనే అది అందం, కానీ ఎందుకు అలాగ రెచ్చిపోయి డాన్స్లు వేస్తున్నారని తిడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకేమనిపిస్తుంది? నేనేం సమాధానం చెప్పలేను రా, ఎందుకంటే పద్ధతి అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకి కూడా ఉండాలి, అంతే కదా పద్ధతిగా. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అత్యాచారాలు అకృత్యాలు జరుగుతున్నాయంటే మగపిల్లలు కూడా పద్ధతిగా పెంచితే వాళ్ళు అవి జరగవు. అవును, కరెక్టేనా? ఆడపిల్లలు కూడా పద్ధతిగా ఉండాలి. అప్పుడు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అందరికి కదా. ఇప్పుడు ఒకప్పుడు సపోజ్ మా టైంలో, మా అమ్మ వాళ్ళ టైంలోనూ ఎలా ఉండేది అంటే, అమ్మ సినిమాకి వెళ్ళాలంటే 10 సార్లు మా నాన్నగారిని ఆ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి బతిమలాడి సినిమాకి వెళ్ళడానికి ఇన్ని పాటలు పడాల్సి వచ్చేది. మేము అందరం కలిసి వెళ్తున్నాం, మేము వెళ్ళి వచ్చేస్తాం, మేము ఎక్కడికి వెళ్ళాము, మా వెనక మళ్ళీ ఇంతమంది ఆడపిల్లలు 4 మగపిల్లలు కూడా పంపించాలి, మళ్ళీ తోడు తమ్ముళ్ళని తీసుకెళ్ళండి, మీరు ఒక్కరే వెళ్ళొద్దు, ఇవన్నీ ఉండేవి. అవునా? ఇప్పుడు సినిమాకి వెళ్ళండి, అమ్మ పిక్చర్కి వెళ్తున్నాను నేను నటించంటే చూసి వచ్చేస్తాను అంటే అంత ఫ్రీడమ్ పెరిగింది. ఫ్రీడమ్ ఇచ్చారు తల్లిదండ్రులు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సరదాగా ఎంజాయ్ చేద్దామన్న మూడ్లో చాలా మంది ఉన్నారు. ఆ మూడ్లో వాళ్ళు సరదాగా చేసేస్తున్నారు. కాకపోతే చేయాలి, వల్గర్గా ఉండకూడదు. అంటే సోషల్ మీడియా వల్ల కూడా పబ్లిక్లో ఇంత మార్పు వచ్చిందని అనుకోవచ్చు అంటారా? రీల్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, FB రీల్స్ అని, యూట్యూబ్ అనేసి చాలా ఎక్కువ, కానీ పీకల మీదకి వచ్చే విధంగా చేసుకుంటున్నారు. అవి చేసుకోకూడదు. అంటే అడ్వెంచర్ చేసి మేము గొప్పగా చేద్దామని అనుకున్న వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అవి కాదు, వల్గర్గా చేయకూడదు. ఎందుకంటే ఆడపిల్లలే కాదు మగపిల్లలు ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి దాటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక గుట్టు అన్నది పాటిస్తే బాగుంటుంది. గుప్పెట మూసినంత వరకే బాగుంటుంది. అది తెరిస్తే అంతా ఓపెన్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరంటే వాళ్ళు కామెంట్స్ పెట్టొచ్చు, కానీ మరీ వల్గర్గా పెట్టకూడదు. ఒకరిని పెట్టే హక్కు లేదని నేను అనుకుంటున్నాను. నన్ను తిట్టుకోవద్దు ఎవరు. ఒకరిని మనం తిట్టే హక్కు మనకి లేదు. మరి వాళ్ళు కూడా సమాజాన్ని అంటే మనకు నచ్చలేదు అనుకోండి, వేరే విధంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు. మరి నేను అనేది ఏంటంటే, ఎవరినన్నా మనము అనేటప్పుడు ఏంటంటే ఇంత చండాలంగా ఎందుకు చేసామమ్మా అన్నది బాగుంది, కానీ దాన్ని వల్గర్గా తిట్టడం అన్నది బాగాలేదు. ఇంత చండాలంగా చేసి పరువు తీయొద్దాం అంటే బాగానే ఉంది, అది అంతవరకు బాగుంది. కానీ దాన్ని వల్గర్గా తిట్టడం బాగుంది. అది ఇది అని మాట్లాడడం, వాడు వీడు, అది చాలా తప్పు అన్నది నేను అనుకుంటాను. నా వరకు నేను అనుకుంటున్నాను. అలా ఉండకూడదు. సోషల్ మీడియాలో కూడా వీళ్ళందరూ ఏంటంటే, అంటే మాకు ఎక్కువ లైక్లు వస్తాయా, ఎక్కువ వ్యూస్ రావాలా, అది కాదు ముఖ్యం. మనం బాగా చేసాం, మరి బాగా చేస్తే మెల్లగా అయినా సరే వెళ్తుంది పబ్లిక్ దగ్గరికి, అంతే కదా. నువ్వు బాగా డాన్స్ చేసావా, అది మెల్లగా వెళ్తుంది పబ్లిక్ దగ్గరికి, వెంటనే వెళ్ళిపోనక్కర్లేదు. నువ్వు చేసేది కరెక్ట్గా ఉండాలి పని, అంతే. కానీ ఎట్లంటే అలా చేసేయడం, ఆడపిల్లలు కూడా రెచ్చిపోయి డాన్సులు చేస్తున్నారు చూస్తున్నా నేను. అలా చేయొద్దు. చేయండి, బాగా చేయండి, మంచిగా చేయండి. ఎన్ని లేవు మనకి చేయడానికి. దాంట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడము, వల్గర్గా చేయడము, వీటి వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారు. నిజంగా అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ఏం లేదమ్మా. అదేంటంటే అక్కడ కామెంట్ ఒకటి ఉంటుంది, లోపల ఓపెన్ చేసరికి ఇంకోటి ఉంటుంది. అవి కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు పెట్టే థంబ్నెయిల్ కూడా అలా ఉంటుంది. అది కాకుండా థంబ్నెయిల్స్ కూడా కొంచెం మంచిగా పెడితే చూస్తాం మనం, అంతే కదా. అలా ఉండాలని నా ఉద్దేశం, అంతే.
ఎవరికి మనం చెప్పే పరిస్థితిలో లేము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో? ఇలా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు రీల్స్ చేస్తూ వాళ్ళు దాంట్లో డబ్బులు వస్తాయని బాగా దిగజారుడుతనంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటున్నారు చాలా మంది. ఈ విషయంలో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఏ వయసు నుంచి కేర్ తీసుకోవాలి? కంపల్సరీగా పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండాలమ్మా. ఎందుకంటే వాళ్ళని వాడు అక్కడ ఆడుకుంటున్నాడు కానీ వాళ్ళు వదిలేయకూడదు. చిన్నపిల్లాడు వాడు చూసుకోకపోతే వాడు ఇంకేదైనా చేస్తాడు. వాడికి తెలియదు. ఇప్పుడు అది పగలు కొట్టేయచ్చు, లేకపోతే ఇంకేదో చేయొచ్చు, వాడే కొట్టుకోవచ్చు, అంతే కదా. ఆ ఫోన్ తోటి ఏదైనా చూడొచ్చు వాడు, లేదా ఫోన్ పాడు చేసేయచ్చు. మనకి ఇంపార్టెంట్ ఏమనంటే పాడు చేయొచ్చు కూడా. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల మీద ఒక దృష్టి పెట్టించాలి. పెట్టించినప్పుడు వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. ఎందుకంటే కాబోయే భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని నేను అనుకుంటా. ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సోషల్ మీడియా? నేనేమి ఇవ్వగలనమ్మా, చాలా మంది వాళ్ళకి తెలిసినంత కూడా నాకు తెలీదు. ఎందుకంటే సోషల్ మీడియా గురించి పెద్దగా నాకు ఏం తెలియదు. అంటే మీరు అలనాటి పాటలు పాడుతున్నారు, ఈనాటి పాటలు పాడుతున్నారు, ప్యారడీ పాడుతున్నారు, జానపదాలు పాడుతున్నారు, ఎన్నో వేల షోస్ చేశారు, ఎన్నో దేశాలు తిరిగారు, ఎంతో మందిని చూశారు. సో రాబోయే తరాల్లో మంచిగా ఆడవాళ్ళ పట్ల గౌరవప్రదంగా అందరూ ఉండేలాగా ఉండాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన కూడా బాగుండాలమ్మా. మన ప్రవర్తనను బట్టే మనల్ని బట్టి అవతల వాళ్ళు కూడా ఆడవాళ్ళ గొప్పతనాన్ని తెలిపే ఒక మంచి పాట పాడండి. చాలా ఉన్నాయి ఆడవాళ్ళ గురించి. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయగాథలు మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె చల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. అలాగే నేనే ఒకటి రాసుకున్నా. మహిళ నీ సాటి ఎవరమ్మా, నీకెందులోనూ పోటీ లేదమ్మా, గాలి మోటారైనా ఎగరేయగలవమ్మా, గాడిపోయినైనా వెలిగించగలవమ్మా, మహిళ నీ సాటి ఎవరమ్మా, నీకెందులోనూ పోటీ లేదమ్మా. వావ్, సూపర్ సూపర్. మరి ఎప్పుడు పాటలు అన్నా కవితలు అన్నా ఏదన్నా సరే ఆడవాళ్ళ గురించే రాస్తుంటారు ఎక్కువ. ఇప్పుడు నేను మగవాళ్ళ గురించి పాట పాడమని అడుగుతాను. ఎందుకంటే కష్టపడుతూ ఉంటారు పాపం. వాళ్ళ కష్టము అంత వర్ణనాతీతం అనే చెప్పాలి. అన్ని రకాల అన్ని స్థాయిల్లో, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, ముసలివారు అయ్యేంత వరకు కూడా పాపం వాళ్ళకి కష్టాలు ఉంటాయి. వారి మీద ఎందుకు పాటలు పాడరు? ఎందుకు లేవమ్మా, వాళ్ళ మీద ఏదో ఒక పాట పాడండి. చాలా చాలా పాటలు ఉన్నాయి వాళ్ళ మీద కూడా. ఒక మంచి పాట పాడండి మగవారి గొప్పతనాన్ని తెలియజేస్తూ. ఎందుకంటే ఆడవారి గొప్పతనం అనగానే మీ మొహం వెలిగిపోయింది, చక్కగా బోల్డ్ ఉన్నాయి, ప్రహర్షణి అని పాడేశారు. ఇప్పుడు మగవారి గురించి వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పాట పాడండి. ఒక మాట చెప్పనమ్మా, నేను ఈ మధ్య ఒక యూట్యూబ్లో అంటే మనకి వాట్సాప్లో చదివాను ఒకటి. మహిళా దినోత్సవం అనగానే మహిళలందరినీ పిలవడము, వాళ్ళకి సన్మానాలు, వాళ్ళ గొప్పతనాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి, అవునా? మాతృ దినోత్సవం అనగానే అమ్మ దినోత్సవం చేసుకుంటున్నాం. ఫాదర్స్ డే కానీ ఎవరికి తెలియదు. మగవాళ్ళ దినోత్సవం కూడా ఒకటి ఉందట. అవును. అయితే పొద్దున్న లేస్తే ఈ ఆడవాళ్ళకి అమ్మ కోసమనో తల్లి కోసం చెల్లి కోసం అని లేడీస్ గురించి అందరికి మనం మదర్స్ డే విషెస్ పెడుతున్నాము. మహిళా దినోత్సవం సందర్భించారు. మగవాళ్ళు ఇప్పుడు పొద్దున్న లేచామో ఒక్కరు పలకించిన వాళ్ళు. అవును, మా గ్రూపుల్లో కూడా వచ్చింది కదా, పలకించిన వాళ్ళు లేరని ఒకతను మెసేజ్ పెట్టారు. నిజమే కదా మరి కదా. కానీ ఇంకోటి ఏంటంటే బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి. ఈ రోజు నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నానంటే ఆ గోడ చేర్పు మనకు వెనక ఉంది కాబట్టి కదా. మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ గొప్పతనం పాపం వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అప్పుడప్పుడు మళ్ళంటి వాళ్ళు చెప్పాలి, మళ్ళంటి వాళ్ళు చెప్పాలి. కాకపోతే పాట రూపంలో అన్నట్టుగా మగవాళ్ళ మీద పాటలు లేవు, నేను పాడలేను కూడా. కరెక్టా కదా? అమ్మ మీద ఉంది కానీ నాన్న మీద ఉంది. కానీ రాసేవాళ్ళందరూ రచయితలు చాలా మంది మగవాళ్ళే ఉంటారు పాపం. వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు రాసుకోరు? ఈ ప్రశ్న నాకు ఎప్పటి నుంచో ఉంది మాట. ఎందుకు మగవాళ్ళ మీద పాటలు రావు? ఒక తండ్రి మీద, అన్న మీద, తమ్ముడు ఉన్నాయిరా, ఒకటి అరాకొరా ఉన్నాయి. అమృతము కన్నా అది ఎంతో మిన్నా, ఇది నాన్న మీద ఉంది. అలాగే అన్న మీద రెండు, ఒకటి రెండు. అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం, ఓ అన్న
కంటికి కనుపాప తోడు, చుక్కకు జాబిల్లి తోడు, చెలియకు చెలికాడు తోడు, కుదిరినదేడు చోడు, నీవు నేను సరిచోడు, ప్రేమకు నీవే దేవుడవు, రాముని మించిన రాముడవు. రాముడి పేరు ఎందుకు చెప్పుకుంటున్నారమ్మా అప్పుడు? అవునా కదా? అవును. రాముడి పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి ఆయన గొప్ప ఆయన కదా. కృష్ణుడి పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన గొప్పవాడు కదా. ఎందుకంటే మగవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ పేరు వీళ్ళు చెప్పుకుంటారు. ఈయన మంచివాడు, రాముడు లాంటి వాడు, ఈయన కృష్ణుడు లాంటి వారు, ఈయన అచ్చం వెంకటేశ్వరుడు అండి అంటారు. ఎందుకంటారు? అంతే, వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకోకుండా మన వెనక నుంచి ఉంటున్నారు కాబట్టి. అవునా? ఈరోజు ప్రతి పురుషుడు విజయం వెనక స్త్రీ ఎలా ఉందో, ప్రతి స్త్రీ విజయం వెనక పురుషుడు అలాగే ఉంటాడు. వెరీ గుడ్, చాలా మంచి పదం, చాలా మంచి మాట. ఇద్దరు ఉండాలి, అంతే కదా. అర్ధనారీశ్వరుడు, మరి పరమేశ్వరుడు వాళ్ళిద్దరిని ఆది దంపతులను ఎందుకంటారు? పరమేశ్వరుడు తన అర్ధ శరీరాన్ని ఇచ్చాడు, సమభాగం ఇచ్చాడు. భార్య కదా సగం. అంటే మగవాడి దీంట్లో నస్త్రీ స్వతంత్రం అర్హతి అన్నారు, కరెక్టే కదా. నా పురుష స్వతంత్రం అర్హతి అల్లా, నా స్త్రీ స్వతంత్రం అర్హతి అన్నారు, కరెక్టేనే కదా. అవును. అంటే ఒక స్త్రీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి. చిన్న వయసులో తండ్రి, తర్వాత భర్త, తర్వాత కొడుకు, తర్వాత మనవడు, ప్రతి ఒక్కరు లేడీ వెనక ఉన్నారు కదా. అందుకని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనం ఇలా ఉన్నాం. పాపం మనం ఏ కూరండి పెట్టినా తిన్నారు, మాట్లాడుకుంటారు. వెరీ గుడ్. అరుణ గారు, నెక్స్ట్ జనరేషన్ రాబోయే గాయని గాయకులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎంత సాధన చేయాలి? ఎటువంటి టిప్స్ మీరు ఇస్తారు వారి కోసం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింగర్స్కి? ఒక మాట చెప్పనమ్మా, నేను టిప్స్ చెప్పే పరిస్థితులు అయితే లేను, ఎందుకంటే వాళ్ళకి చాలా తెలుసు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒకటే ఒక మాట చెప్తా, ఇన్స్టెంట్గా కావాలని కోరుకోవద్దు. ఇన్స్టెంట్గా ఏది రాదు, సాధనతోనే వస్తుంది. మేము చిన్నప్పుడు 4 గంటలకు లేచి బాగా సాధన చేసేవాళ్ళం కాబట్టి ఆ రాగాలు కానీ ఆ పదాలు కానీ ఈరోజు పాడగలుగుతున్నాం. సాధన అవసరం, అంతేనే కదా. అంతే అంతే అంతే. దానికి ఇంకోటి సాధన చేసుకోవడానికి తగ్గ పాటలు కూడా ఎంచుకోవాలి, అది కూడా తెలియట్లేదు. అది మన స్వరానికి తగ్గ పాటలై ఉండాలి. మనకి స్వరానికి ఏది సెట్ అవుతుంది అంటే ఒక పాట ఒక్కొక్కరికి సెట్ అవుతుంది, అది తీసుకొని పాడగలగాలి. సాని ద పదని ని ద పమ పాదమ గమ పదని సాని ద పమని ద పమ గమ పద మగరి సమ గమ పదమ పదని సని ని సదా గమ పద పదని సాని ద పమ గమని దమ పదమ పదని సమాగని సరి సాని ద ప సాని ద పమ గమ పదని బ్రోచేవా అంటే చిన్నప్పుడు పాడింది ఇప్పుడు గుర్తుంది నాకు, కొన్ని మర్చిపోయినా. అంటే ఇలాంటి సాధన చేస్తే, స్వరాలు సాధన చేస్తే వాయిస్ ఫ్రీ అవుతుంది ఒకటి. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువైపోయి పాట తక్కువగా వినిపిస్తుంది మనకి, కరెక్టేనా? అవును. ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువై పాట మనకి తక్కువ అవుతుంది, అంటే సరిగా వినిపించట్లేదు మనకి. అంటే పాట కూడా ఇక్కడ బొడ్డులోంచి పాడేది ఉంటుంది, గుండెల్లోంచి పాడేది ఉంటుంది, గొంతులోంచి పాడేది ఉంటుంది, నాలుగు మీద నుంచి పాడేది, ముక్కులోంచి పాడేది కూడా ఉంటుంది పాట. దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి మనకి ఏది సూట్ అవుతుంది. ఇంకోటి అంటే ఒక్క పాట ఇక్కడ ఏంటంటే అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నం పెట్టినట్టు అట్లా కాకుండా నేర్చుకున్న రోజే మనం ప్రదర్శన ఇచ్చేయాలి, మనకు నంది అవార్డు ఇవ్వాలంటే రాదు, కష్టం. కరెక్టే కదా? అంతే కదా. బాగా సాధన చేయండి, ఏదో ఒక సాధన చేయాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ కంపల్సరీగా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా, ఒక పాట పాడాలన్నా ఆ పాటను ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకు బాగుంటుందని నా ఉద్దేశం. చాలా సంతోషం అండి అరుణ గారు. ఎన్నో ప్యారడీ సాంగ్స్, జానపదాలు, చక్కటి పాటలు పాడారు, చాలా చక్కటి టిప్స్ కూడా ఇచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన సాక్షి టీవీలో మిమ్మల్ని అందరినీ కలుస్తూ. ధన్యవాదాలు.